ఫింగర్ ప్రింట్స్ తీసుకో. నెక్స్ట్. రాజా, ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉందిరా. అనవసరంగా నీ వల్ల ఇరుక్కున్నావు ఇందులో. రోడ్డు మీద పడడం దాని గురించి మనకి ఎందుకంటే విన్నావు కదా. ఇప్పుడు నీతో పాటు మేము కూడా. మూడ్ బాగాలేదు, రెచ్చగొట్టగా. నీ పేరు? పెట్టిన ఆయనకి తెలుసు. పుట్టుమచ్చలు? పుట్టించిన ఆయనకి తెలుసు. వయసు? తిథి నక్షత్రాలతో సహా అన్నీ ఆయనకి తెలుసు. ఇది ఎన్నో నేరం? అది నా అంతరాత్మకు తెలుసు. సంతకం పెట్టి తీసుకెళ్ళండి. ఏదో ఒక నేరం చేసి మీ జైలుకే వస్తాను. అప్పుడే ఇలాంటి తెప్పి పిడుపులు ఉండవు. మీరే గంట కొట్టి మరి 2 కోట్ల భూమి పెడతారు. అలాగా, సరే. లాయర్ గారు ఏమన్నారు? నేరం చేసిన వాడిని ఏ చట్టం ఎత్తికెక్కించుకో సావిత్రి. రాజా ఈ నేరం చేశాడంటే నేను నమ్మనండి. ఏ రోజు నువ్వు నమ్మేవు కనుక వాడు చేసిన తప్పులన్నింటినీ నీ ఒంటి మీద బంగారంతో కప్పేశావు. ఇప్పుడు నీ ప్రాణాలు ఇచ్చినా వాడి ప్రాణాలు కాపాడలేవు. అలా అనకండి, వాడిని ఎలాగైనా విడిపించండి. విడిపించడానికి నా ఒంటి మీద నల్లకోటు లేదు, నా నోటికి తీర్పు చెప్పే అధికారం లేదు. నేను కేవలం కన్న తండ్రిని. ఈ కేసులో ఒక ప్రేక్షకుడిని మాత్రమే సావిత్రి. బేబీ, ఎక్కడికి బయలుదేరుతున్నావు? కనపడ్డంలే, కోర్టుకి. నిన్ను లా చదివించిన హంతకులను కాపాడటానికా? హంతకులు కాని వాళ్ళని కాపాడడానికి. అడ్డమైన వాడి కోసం కోర్టుకెళ్ళి బాధిస్తే నా ప్రిస్టేజ్ ఏం కావాలి? పలానా బొబ్బా అంకినీడు గారి కూతురు. బొబ్బా నీ ఇంటి పేరు కదూ, అది నీకు ఇచ్చేసి నా ఒంటి పేరుతో వైజయంతిగా కోర్టుకు వెళ్తాను. అంతేకాదు, నీ ఆస్తిని అంతస్తుని ఎడంకాలతో తన్ని కుడికాలు రాజా ఇంట్లో పెడతాను. యువరానా, రాజారాం అని పిలువబడే ఈ ముద్దాయి లలిత అనే అమ్మాయిని చంపాడని అభియోగం. అప్రూవర్లుగా మారిన ఈ ముగ్గురు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తారు, వినండి. లలిత వీడు లవ్ చేస్తున్నారండి. బాబ్జీ, ఆర్డర్ ఆర్డర్. వీడి మూలంగా లలిత గర్భవతి అయిందండి. పెళ్లి చేసుకోమని అడిగితే నా చెల్లెలు పెళ్లి రోజు చేసుకుంటా అన్నాడండి. ఆ రోజు రాత్రి మేము జ్యువెలరీ షాప్ నుంచి తిరిగి వస్తుంటే దారిలో అమ్మాయి నిలదీసిందండి. దాంతో నా దగ్గర కత్తి తీసుకుని పొడి చేశాడండి. ఆర్డర్ ఆర్డర్. ఇది కోర్టు. బిహేవ్ యువర్ సెల్ఫ్. యువరానా, వీళ్ళని అరెస్ట్ చేసిన డిఎస్పీ గారిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆ రోజు ఏం జరిగింది? నేను సిఐ గారు అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాను. దారిలో వీళ్ళు కనిపించారు. అనుమానం వచ్చి జీప్ ఆపాను. లలిత అనే అమ్మాయి చావు బతుకులో ఉంది, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అన్నారు. చూస్తే ఆమె చనిపోయి ఉంది. నిజం తెలుసుకుని పెళ్లి పందిట్లో అతను అరెస్ట్ చేశాను. అతని గదిలో రక్తంతో దర్శనం చొక్కా కూడా దొరికింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ యువర్ ఆనర్. మీరు సిఐ గారు అబ్బాయి పెళ్లికి వెళ్ళారా? వెళ్ళాను. పెళ్లికి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ లో ఎందుకు వెళ్ళారు? అది నేను ఎక్కడికి వెళ్ళి యూనిఫామ్లోనే వెళ్తాను. ఐ సీ. మీరు తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారా? లేదు. మరి అంతమంది కానిస్టేబుల్స్ ఎందుకు తీసుకెళ్లారు? లలిత శవాన్ని చూడగానే కానిస్టేబుల్స్ పిలిపించాను. మీరు లలిత శవాన్ని చూసిన ప్లేస్ కి పెళ్లి పందిరికి కిలోమీటర్ కూడా లేదు. రాజా ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకునే లోపే మీరు అంతమంది పోలీసులతో వచ్చారంటే ఈ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసా? లేదు. మరెలా వచ్చారు? మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. అనవసరంగా అనుమానించడానికి, అనవసరంగా ఓ నిర్దోషి ప్రాణాలు తీయడానికి చాలా తేడా ఉంది. యువర్ ఆనర్, ఈయన వాంగ్మూలంలోని నిజాయితీని గమనించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ విట్నెస్. డాక్టర్ గారు, లలిత శవాన్ని పోస్ట్ మార్టం చేసింది మీరేగా? అవునండి. ఆమె గర్భవతి? ఎస్, 3 నెలల గర్భవతి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డాక్టర్ గారు,
లలిత 3 నెలల గర్భవతి అన్నారు కదా, కరెక్ట్ గా ఎన్ని రోజుల్లో చెప్పగలరా? 85 రోజులు. యువర్ ఆనర్, 60 రోజుల క్రితం పరిచయమైన లలిత రాజారాం మూలంగా 85 రోజుల గర్భవతి ఎలా అవుతుంది? అంటే అప్రూవర్లుగా మారిన వీళ్లను డబ్బుతో కొను, అధికారంతో భయపెట్టాలని చెప్పించారన్నమాట. యువర్ ఆనర్, ఒక అమాయకుడిని బోన్లో నిలబెట్టి అమాయకుడా? ఇతను అమాయకుడా? ఈ ముద్దాయి క్యారెక్టర్ అలాంటిదో ఇతని తండ్రిని అడిగితే తెలుస్తుంది. పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. గ్రాంటెడ్. మీరు ముద్దాయి తండ్రా? అనేగా బోన్లోకి పిలిచారు. మీ అబ్బాయి తాగుతాడా? తాగుతాడు. తిరుగుతాడా? ఎవరితో? అదే చెడు సహవాసాలు వగేరా. అవి వాడు చేసి ఉండకపోతే ఇలా బోన్లో నిలబడాల్సిన కర్మ నాకుండేది కాదు. ఇంతకు ముందు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యాడా? తెలియదు. తెలుసు, కానీ అబద్ధం చెప్తున్నారు. యువర్ ఆనర్, 2 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఒకసారి కొట్లాట కేసులో, రెండోసారి ఇదిగో ఈ డిఫెన్స్ లాయర్ గారి పర్స్ దొంగతనం చేసిన కేసులో. ఓకే, ఇవి తెలియవు. పోనీ మీ అబ్బాయి హత్య చేసి ఉండొచ్చా? చేసి ఉండకపోవచ్చు. కన్న తండ్రిగా చెప్తున్నారా? కాదు, జైలర్ గా చెప్తున్నాను. జేబులు కొట్టే వాళ్ళ దగ్గర నుంచి పీకలు కొట్టే వాళ్ళ వరకు రోజు ఎంతో మందిని చూస్తుంటాను నా జైల్లో. రెక్లెస్ గా తిరిగే వాడికి రాస్కల్ కి తేడా తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు. నో! అతని అవలక్షణాలని అంగీకరించిన మీరు అతను హంతకుడు అనేసరికి తప్పించాలని చూస్తున్నారు. కొడుకుని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కొడుకుని కాపాడుకునే మనస్తత్వం ఉన్నవాడినైతే ఈ పాటికి ఏ మంత్రి గారి కాళ్ళలో పట్టుకుని ఉండేవాడిని, ఏ పెట్టుబడిదారుడి కోసం ఖైదీని విడిచిపెట్టి తీసుకున్న లంచంతో ఇలాంటి లాయర్ని కొనేవాడిని. నేను క్యారెక్టర్ నమ్ముకునే మనిషిని కాదు, కోర్టుని నమ్ముకున్న మనిషిని. వాడు నిజంగానే నేరం చేస్తే నా జైల్లోనే ఉరితీస్తున్నప్పుడు వాడి ఎదురుగా నిలబడి ధర్మదేవతకి సెల్యూట్ చేస్తాను. కాదని నిరూపించబడితే వాణ్ణి ఈ కేసులో ఇరికించిన ప్రతి ఒక్కరిని తుక్కు తుక్కుగా కొట్టి కోర్టుకి ఇచ్చుకొచ్చి ఉరికమ్మ ఎక్కిస్తాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అయ్యో, ఎంత పని చేసావే? చెయ్యి జారిపోయింది అత్తయ్య. ఎక్కడ ఆలోచిస్తున్నావు? మా అన్నయ్యని కోర్టుకు తీసుకెళ్లారట అత్తయ్య. అక్కడ ఏమవుతుందో నన్న భయంతో. నీ అన్నొచ్చి తీస్తాడా బకెట్? నీకు ఒళ్ళు బాగా కొవ్వెక్కిందే. కట్నం తీసుకురాకుండా కష్టం చేయకుండా ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడ ఉన్నది? దిగు, మర్యాదగా దిగి ఆ బకెట్ దిగవే. ఎలాగో వాళ్ళిద్దరిని కాపురం చేయనివ్వట్లేదు. ఎందుకు ఇంకా కాల్చు తింటావు? బావిలో బకెట్ పడేసింది. బంగారం కాదు కదా. బంగారం లాంటి బకెట్, దాని విలువ నీకేం తెలుసు? ఆ అమ్మాయి విలువ నీకు తెలియటం లేదు. ఏంటి నోరు లేస్తుంది? చెయ్యి లేవలేదు కదా. అది కూడా లేపుతావా? మన వాడు మూర్ఛను కవర్ చేయడానికి పెళ్లి చేశాం. కాపురం చేయించకపోయినా భరిస్తుంది. నువ్వు ఇలాగే చేస్తే ఏదో రోజు కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అమ్మాయి. మన వాడు పెళ్ళాం వదిలేసిన మగాడని నలుగురు వేరెత్తి కాదు కాలెత్తి చూపిస్తారు. అప్పుడు మన మహాలు ఎక్కడ పెట్టుకోవాలో అది ఆలోచించు. వెయిల్ వచ్చిందంటగా? వచ్చింది. ఎరా, నీకు ఎలాగూ లెక్కలేదు కానీ నేను బయటికి వెళ్తున్నాను. ఆ వైజయంతి మీద నన్ను ఒక లుక్ వేసుకోమంటే ఆగో.